స్వాతంత్ర దినోత్సవ వేడుకలల్లా ఒక మహిళకు జరిగిన అన్యాయం ఇది. ప్రతి ఒక్కరూ సిగ్గుతోని తల దించుకోవాల్సిన సందర్భం ఇది. పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలల్లా ఘోరం అయ్యిందుల్లా ఏదైతే స్టేజ్ మీద ఉన్న ఒక మహిళ టిక్ టాకర్ ఉన్నదో ఆమె పట్ల కొంతమంది నీచంగా ప్రవర్తించిల్లు ఈ మగ మృగాళ్ళు. పట్టపగలే ఆమెను లైంగికంగా ఏదించుకుంటా వేధింపులకు పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా పాపం ఆమె పైన చేతులేసి ఆమె బట్టలను సింపేసి ఒక రకమైన పైశాచిక మానవ మృగాల్లాగా మారి బలాత్కారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. లాహోర్ పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలల్లా ఇది అయ్యింది. వందలాది మంది ముస్లిం మనుషులు స్టేజ్ దగ్గర గుమిగూడినరు. అయితే ఒక మహిళ టిక్ టాకర్ మాత్రం మరి అక్కడికి ఎందుకు వచ్చిందో, ఎవరైనా పిలిచిల్లా ఆమెను, లేకపోతే ఆమెంతలా ఆమెనే వచ్చిందా, లేకపోతే ఏదైనా టిక్ టాకర్ కదా ఏదైనా ప్రోగ్రాం చేయమని చెప్పిల్లో తెలియదు. కానీ పాపం ఆమె స్టేజ్ మీదకి వచ్చింది. ఆమె వచ్చుడుతోనే స్టేజ్ ఎక్కినికే కొంచెం వెనక ముందు అయ్యేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె స్టేజ్కి ఇచ్చినట్టు ఎక్కించి బట్టలని చింపేసి ఆమె మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసి చెయ్యకూడని అడ్డమైన పనులు చేసి, మేము మనుషులము, మా ఇంట్లో కూడా ఒక అమ్మ, అక్క, చెల్లె, ఒక కూతురు అనేటోళ్ళు కూడా ఉన్నారనేది కూడా యాది మరిచి పాప అంతమంది కలిసి ఆడకూతురును అధ్వానమైన పరిస్థితికి తీసుకొని పోయినరు. మీరు అసలు మనుషులేనారా? మీరారా స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకునేది? సిగ్గు శరం లేని బద్మాష్ గాళ్ళారా అని మస్తు తిడుతున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. పాపం ఆ పిల్లకు ఏం చేయాలనో అర్థం కాక అంతమంది ఒక్కసారిగా ఆ పిల్ల మీద మొగోళ్ళు చేతులేసి వాళ్ళ బలాన్నంతా ఆమె మీద చూపెడుతుంటే ఏం చేయాలని అర్థం కాక విలవిలలాడింది ఆ పిల్ల. పాపం ఆ తల్లి ఆ టైంలో పడ్డ ఆవేదన, బాధ మాటల్లో చెప్పలేనిది, ఎవరికి అర్థం కానిది. ఇంకా అంతేనే కాదు, అక్కడ ఉన్నోళ్ళు ఎవరు కూడా ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది బహిరంగ స్టేజ్ మీద జరుగుతా అంటే కూడా అందరూ ఏదో డ్రామా చూసినట్టు చూసిళ్ళు, ఇంకొక చెయ్యేసిళ్ళు తప్ప ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. పాపం ఆమె బట్టలన్నీ స్టేజ్ మీదనే జరిగిపోతే ఆమె ఆర్త రోదన ఎవ్వరు పట్టించుకోలేదు. అర్ధ నగ్నంగా అయిపోయింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నెటిజన్లు కోరుతున్నారు. అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ మనుషులు అనేది కూడా ఎవ్వరికి అర్థమైతలేదబ్బా. ఏం పోకూడనో ఇది అర్థం కాదు. అరే అక్కడ ఒక ఆడకూతురు ఉన్నదే, ఆమెను అట్లా చేస్తే ఇబ్బంది పడుతుంది కదా. పోనీ ఎవరన్నా చేసినప్పుడన్నా వాదించేటోళ్ళన్నా ఉండాలి కదా. అందరు ఆ పిల్ల మీద వందలకు మంది అట్లా మీద పడి ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే పాపం ఆ తల్లి పెట్టిన ఆర్తనాదాలు గోస ఉచ్చుకుంటాయి. అసొంటి ఆడపిల్ల అసురుసురు ముట్టుకొని ఏం బాగుపడతారా మీరు? గిదేనారా మీ అమ్మాయి పెంపకం? గిదేనారా మీకు తెలిసింది సభ్యత, సంస్కారం? అది కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలంటే మీరు మనుషులేనారా అని అడ్డగోలుగా తిడుతున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. ఏదేమైనా ఏ తల్లికి కూడా గిసొంటి అవమానం జరగొద్దని మనం మల్లకొపారి కోరుకుందాం. మానవ మృగాల్లారా, దౌర్భాగ్యులారా, దరిద్రులారా, ఇలాంటి ఆలోచనలు మానుకోనరా, నికృష్టపు మొదనష్టపు దరిద్రులారా అని చెప్పి అడ్డగోలుగా తిడుతున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. కానీ ఈ ఆడబిడ్డల మీద రోజు రోజుకు మాత్రం అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తరుగుతలేవు. చిన్న పెద్ద ముసలి ముదుక అనేది కూడా ఆడోళ్లను ఎవ్వరు లెక్క చెత్తలేరు. ఏ వయసైనా గాని ఏమైనా గాని ఆడదైతే చాలు చివరికి ఈ మానవ మృగాలు పశువులను, కుక్కలను, నక్కలను శివరాఖరికి వీళ్ళ బతుకులు ఎట్లా పోతున్నాయిరా ఈ మానవ మృగాల్లో అంటే రాబోయే కాలంలో ఆడ దోమ, ఆడ ఈగ కనబడ్డా కూడా దాన్ని కూడా రేప్ చేసి తట్టు తయారవుతున్నారు ఈ అడ్డమైన ముదనష్టపోళ్ళు. ఎన్నడు మారుతారా మీ బతుకులు చేయడా? ఎందుకురా భూమికి భారం? చచ్చిపోరాదునరా మీరంతా అని మస్తు గరమైతున్నారు ఈ ముచ్చటని ఇన్నోళ్ళు, ఈ వీడియోను చూసినోళ్ళు. ఏదేమైనా కొత్త చట్టాలు రావాలి. ఆడబిడ్డను వంకర సూపుతోడు చూసి ఆమెకి ఏమన్నా హాని చెయ్యాలనంటేనే వాని పాయింట్ సగం దడవాలి. అట్లాంటి కొత్త చట్టాలు వస్తే తప్ప ఈ మానవ మృగాలను అరికట్టలేము. ఈ మానవ మృగాల నుంచి ఏ ఆడపిల్ల తప్పించుకునే పరిస్థితులు ఈ రోజులలో లేవు. కొత్త చట్టాలు, అవి కూడా కఠినమైన చట్టాలు రావాలని చెప్పి ఇక ఈ ముచ్చట మీద మహిళా సంఘాలు కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి.